హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో బోనాల సందడి నెలకొంది. పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. సింహవాహిని మహంకాళి ఆలయంలో 118వ వార్షిక బోనాల పండుగ కోసం ప్రభుత్వం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అటు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న అమ్మవారి ఆలయాల్లో బోనాల సందడి నెలకొంది. అన్ని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రేగల్ల తల్లి బొమ్మ బంగారు మైసమ్మ ఆషాఢ మాసమందు బోనాల జాతరండ ఆ దప్పులతో దరువులతో దద్దరిల్లిపోతుంది అమ్మ ఊరంతా. రేగల్ల తల్లి బొమ్మ బంగారు మైసమ్మ ఆషాఢ మాసమందు బోనాల జాతరండ. లాల్ దర్వాజాలో బోనాల సందడికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. శ్రావణి, మార్నింగ్ నుండి మనం చూస్తూనే ఉన్నాము, అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తుల రద్దీ పెరుగుతూ వస్తుంది. అలా గంటల సమయం కాస్త ఇప్పుడు 5 వరకు కూడా అమ్మవారిని బోనాలు సమర్పించడానికి క్యూ లైన్లో భక్తులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అమ్మవారి దర్శనం ఈసారి చాలా అంగరంగ వైభవంగా జరగాలని, అందరూ కూడా వాహనాలు సకాలంలో కురవాలని, అదే కాకుండా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలని చెప్పేసి ఎంతో నియమ నిష్టలతో అమ్మవారి బోనాన్ని అయితే సమర్పిస్తున్నారు. అదే కాకుండా అమ్మవారి కోసం శాఖనైతే ఏర్పాటు చేస్తున్నారు. అమ్మవారికి ఎంత ప్రత్యేకత ఉంటుందో బోనానికి అంతే ప్రత్యేకత శాఖకు కూడా ఉంటుంది. అమ్మవారికి కళ్ళు శాఖ లేదంటే నీళ్ళ శాఖతో అమ్మవారికి పోస్తూ అమ్మవారు సకాలంలో అన్ని జరగాలని చెప్పేసి, సుభిక్షంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలని చెప్పేసి అందరూ కూడా భక్తులు కోరుకుంటున్నారు. ఉదయం నుండి అంటే పొలిటిక్స్ లీడర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది, అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ ప్రజెంట్ లాస్ట్ టైం మహంకాళి అమ్మవారి ఆలయానికి అనుకున్న దానికంటే ఎక్కువగా భక్తులు రావడం అయితే కనిపించింది. ఈసారి ప్రత్యేకంగా దానిపై దృష్టి పెట్టడం అయితే పోలీస్ సిబ్బంది అయితే ఎక్కువగా దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. 2500 సిబ్బంది అయితే ప్రజెంట్ ఇక్కడ ఉన్నారు. అదే కాకుండా షీ టీమ్స్, వాటర్ డిపార్ట్మెంట్ ప్రతి 100 మీటర్లకి ఒక వాటర్ క్యాన్ సప్లై అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి నీరస పడకుండా వాటర్ సప్లై, బోనాలు సమర్పించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీళ్లు ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతోంది. అదే కాకుండా పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా సపరేట్ క్యూ లైన్ ఇవ్వడం జరిగింది. జోగినీళ్ళు కూడా ఆటపాటలతో, పోతరాజుల విన్యాసాలతో అమ్మవారిని దర్శించుకోవడం అయితే ఈసారి చూసాము. అమ్మవారికి జోగిని వాళ్ళు కూడా ఈసారి బంగారు బోనం కాకుండా వెండితో చేసిన బోనాన్ని అయితే శ్యామల, అలాగే నిషాక్రాంతి అమ్మవారికి అయితే సమర్పించారు. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు భక్తులందరూ కూడా క్యూ లైన్ లో అయితే కనిపిస్తున్నారు. అమ్మవారి కోసం భక్తులు అందరూ కూడా వడిబియ్యాలు అలాగే శాఖను తీసుకొచ్చి అమ్మవారికి ఎంతో నియమనిష్టలతో చేస్తూ ఆ అమ్మవారికి కృప అందరి మీద ఉండాలి, సకాలంలో వర్షాలు కురవాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. సో భక్తులు ఇక్కడే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పైన శాఖ కనిపిస్తుంది, ప్రతి సంవత్సరం శాఖను ఇస్తుంటారు. అమ్మవారికి మంచిగా శాఖ పెడతామమ్మ. అంటే అమ్మవారికి శాఖ పెట్టడంలో ఏమైనా ఉందా? నైవేద్యము శాఖ మంచిగా పెడతామమ్మ. అమ్మ మంచిగా కలిగిస్తుందమ్మా. ఎన్ని సంవత్సరాల నుండి వస్తారమ్మా మీరు? చాలా సంవత్సరాల నుంచి వస్తాం. చాలా మంచిగా అనిపిస్తుంది వస్తే, అమ్మవారి దర్శనం చేస్తే మంచిగా అనిపిస్తుంది. అది మేము బోన తీసుకురాము, అవి నైవేద్యం ఎక్కిస్తాము, శాఖ పెట్టిపోతాము.
అంటే అమ్మవారి మహిమల గురించి చెప్పండి. మీరు ఎన్నో సంవత్సరాల నుండి వస్తున్నారు కాబట్టి అమ్మవారి ఇక్కడనే ఉంటాము బ్యాక్ సైడ్. ఎవ్రీ ఫ్రైడే మేము టెంపుల్కి వస్తా. అమ్మవారిని ఏం కోరుకున్నా సరే ఇచ్చేస్తుంది అని మాకు నమ్మకం. అక్కడికి వస్తే మంచిగా అనిపిస్తుంది గుడికి ఈమె మా వస్తే. పెద్దమ్మ ఈమె ప్రతిసారి వస్తుంది. నేను ఇక్కడ వచ్చినంటే దర్శనం చేసి చూస్తున్నారు కదా, అమ్మవారి బోనాన్ని సమర్పించడానికి అయితే భక్తులందరూ కూడా వచ్చేస్తున్నారు. అదే కాకుండా సాయంత్రం అమ్మవారి కళ్యాణం ఉండబోతుంది. ఊరంతా ఇక్కడంతా కూడా భాగ్యనగరం, ఇదే కాకుండా లాల్ దర్వాజే కాకుండా భాగ్యనగరం, జంట నగరాలన్నీ కూడా అంగరంగ వైభవంగా ఆషాఢ మాసంలో ఆఖరి బోనాన్ని అయితే వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. సో చూస్తున్నారు కదా ఓవరాల్ గా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.